ఆమెన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసు దేవుని కృపతో మరి ఒక దినమును సంతరించుకున్న మన జీవితాల్లో ఈ 10వ దిన ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. ఆధ్యాత్మిక వసంతములో ఇక 10వ దినమున ప్రభు మన ఎడలు చూపిన కృపను, మనల్ని ఆయన ఆకర్షించిన విధానమును బట్టి వందనాలు. ఇటు కృపలో దేవుడిని మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆసక్తి కలిగి ఉన్నందుకు మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసిదివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. కొరడాలు చెళ్ళని చీల్చనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే రుధిరంపు తారలు, తడిపెను నీ తనువునే రుధిరంపు తారలు. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, నాదు ఘోర పాపం నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెను. నాదు ఘోర పాపం నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెను. నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను, సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను. వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర
ఘోర కల్వరిలో తులువుల మధ్యలో వేలాడిన యేసయ్యా. ప్రేమగల ప్రియ ప్రభు మన కొరకు శిలువ మరణమును అనుభవించి ప్రభు తను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఆయన యొక్క మందిరములో నిన్ను ఉంచిన విధానమును బట్టి దేవునికి వందనాలు. మందిరము దేవుని యొక్క స్వరక్త సంపాద్యం. ఈ మందిరము దేవుని స్తుతించుటకును, ప్రత్యేకించి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని ప్రభు ఇచ్చిన ఆ యొక్క లేఖనము, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అని బలపరిచిన దేవుని యొక్క వాక్కు మన మదిలో మెలచున్నది. ప్రియులారా, ప్రభు మానవుని రక్షించబడిన వారు ప్రభువుని గణపరచుటకును, రక్షణ పొందుకుని వారు ప్రభువుని ఆశ్రయించుటకును మందిరము ప్రభు నివాస స్థలమై ఉన్నది. ఈ నివాస స్థలమైన మందిరమును గత వారం మనం గమనించాం. దేవుని వెలుగు మేఘ రూపమున కమ్మి ఉన్నది. అవునండి, రాజులు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివినట్లయితే సొలొమోను కట్టించిన మందిరమును గురించి ఇక్కడ రాయటం జరిగింది. దావీదు ప్రార్థనలో దేవుణ్ణి ఘనపరిచి దేవుని నివాసము కొరకు ఒక మందిరమును కట్టించాలని ఆశపడ్డాడు. అయితే దావీదుతో ప్రభు సెలవిచ్చాడు, ప్రవక్త నోట మాట ఉంచి, నీవు కాదు, నీకు పుట్టబో కుమారుని ద్వారా మందిరము నిర్మించబడాలని. ఈ మాటను స్వీకరించిన దావీదు తన కుమారుడైన సొలొమోనుకు తెలియచేసినప్పుడు సొలొమోను దేవుని యందు భయము కలిగి దేవునికి ఒక మందిరమును కట్టించాడు. ఆ కట్టించబడిన మందిరము దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క కనుసైకలలో అది నిర్మాణము జరిగి ఉన్నది. ఆ మందిరమును ప్రతిష్ఠించిన దినమందు జరిగిన సంఘటన ఈ దినమున మన వ్యక్తిగత జీవితాలు ప్రభువుకు మందిరమైన మన దేహమందును మన కుటుంబము యందును లిటరల్గా భూమిపై ఉన్న దేవుని మందిరములో ఉండాలని ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు. గమనించండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. ద ఫుల్ఫిల్లింగ్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది టెంపుల్. మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనినగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయేది. దేవుని చేత ప్రత్యేకపరచబడిన వారు సైతము, దేవుని చేత ఏర్పరచబడిన యాజకులు సహితము మందిరములో నిలువలేని వెలుగు దేవుని మందిరములోని మేఘము వల్ల మనము చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక మనుషునిచే నిర్మించబడ్డ మందిరమే కావచ్చు, ఈ మందిరములో దేవుని యొక్క మహిమ నిండుకొనుటకు కారణమేమనగా విశ్వాస సంబంధమైన జీవితము. ఇది ఎప్పుడు జరిగిందంటే మనం స్పష్టంగా చూడగలం. ఈ మందిరము ప్రార్థనతో నింపబడినప్పుడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయములో మనం చూడగలం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయములో సొలొమోను తాను చేసిన ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేకపోయేరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారము చేసిరి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆరాధించి స్తుతించరి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 1-3 వచనాల్లో తెలియజేయబడ్డ ఈ సాక్షార్థమైన మాట రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయములో సొలొమోను ద్వారా యాజకులు ప్రతిష్ఠించిన ఆ దేవాలయములో సొలొమోను ప్రార్థన చేయుండగా యెహోవా తేజో మహిమ ఆ మందిరమును అగ్నివలే కమ్మింది.
మందిరములో మేఘము వలె నిండిపోయింది. యాజకులు సైతము మందిరములో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వెలుగు నీ వ్యక్తిగత జీవితంలోనూ నీ కుటుంబ జీవితంలోనూ మూడవదిగా నీ యొక్క మందిరములోనూ ఉండుటకు కారణము నీ ప్రార్థనా జీవితము. ప్రభువులో పాప క్షమాపణ పొందుకొని ఆ మందిరం వైపు తిరిగి ప్రతి బిడ్డ రక్షించబడాలన్న దేవుని యొక్క దృక్పథము ఎవరి ద్వారా నెరవేరాలని ప్రభు ఆశపడుతున్నాడంటే, ఈ దినమున దేవుని మందిరముగా ఉన్న నీ వలన, నీవు మందిరములో చేయ ప్రార్థనల వలన నా మందిరము సమస్త జనులకు, సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడునని ప్రభు వాక్యము నీలో నెరవేరాలని ప్రభు కోరుచున్నాడు. ఈ గొప్ప మందిరము దేవుని యొక్క తేజో మహిమతో నింపబడడానికి కారణము ప్రార్థన. ఎంత ప్రార్థనా ఫలితం అంటే, మందిరములో మహిమ దేవుని యొక్క వెలుగు నిండినందువలన యాజకులు సైతం మందిరంలోనికి వెళ్ళలేకపోయారు. యాజకులే వెళ్ళలేదంటే విశ్వాసులు ఎలా వెళ్ళలేదు. మరి వారికి స్థానము లేదా అంటే, మందిరములోని తేజో మహిమ పరిపూర్తి అయినప్పుడు వారు లోని ప్రవేశించి దేవుణ్ణి ఘనపరిచారు, దేవునిని మహిమపరిచారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా నీవు కూడా దేవుని మందిరమును ఘనపరచడానికే, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన మందిర ఆవరణములో ప్రభువుని ఘనపరిచి మహిమపరచడానికే నీవు ఉన్నావు. అంతేకాని నీ ఇష్టానుసారంగా మందిరాన్ని మార్చుకోవటానికి కాదు, నీ శరీరముతో నీ ఇష్టమైన క్రియలు చేయటానికి కాదు, నీ కుటుంబాన్ని దుర్వినియోగం చేయటానికి కాదు, ప్రభు ఇచ్చిన అవకాశమును సద్వినియోగం చేసుకున్నట్టుకే. ఏమి గమనించండి, లేవియాకాండము 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లేవియాకాండము 9వ అధ్యాయం 6వ వచనమును, మోషే మీరు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును. పశ్చాత్తాపము గురించి, ప్రాయశ్చిత్తము గురించి, ప్రజల గురించి, ప్రభు యొక్క రక్త ప్రోక్షణ గురించి మోషే లేవీయులకు ఇచ్చిన క్రమము, యాజకులకు తెలియచేసిన క్రమము చదువుకుంటా వచ్చి 23వ వచనానికి వచ్చినట్లయితే, లేవియాకాండము 9వ అధ్యాయము లేవియాకాండము 9వ అధ్యాయం 23వ వచనానికి వచ్చినట్లయితే, మోషే అహరోనును ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనపడెను. మళ్ళా చదువుతున్నాను, లేవియాకాండము 9వ అధ్యాయం 23వ వచనం, మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. దేవుని యొక్క మహిమ మందిరమును నిండుకొని ఉన్నది. మందిరములో నుంచి యాజకుడు ప్రజలను దీవించుచుండగా ఆ ప్రజలకు కూడా వెలుగుమయమైన నింపుదల. ఈ దినమున దేవుని యొక్క వెలుగు నీకు రావాలంటే, నువ్వు దీవెనకరముగా ఉండాలంటే మందిరములోని వెలుగును నువ్వు స్వతంత్రించుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఇష్టానుసారమైన జీవితంలో నీవు గడిపితే, ఏదో ఆలయానికి నేను అంతములో వెళ్తాను లేకపోతే మధ్యలో వెళ్తాను, చాలాసార్లు మనం వింటాం. పాటలు అయిపోయిన తర్వాత ప్రాముఖ్యమైన అంశం అని. కాదండి, దేవుని స్తుతించకుండా నీకు ప్రాముఖ్యత ఎక్కడ? బెల్ట్ బెండక్షన్. ఆది నుంచి అంతం వరకు ఆరాధన క్రమములోనే ఉండగలిగితేనే ఈ పరిశుద్ధతను నువ్వు చూడగలవు, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొనగలవు. ఏదో ప్రారంభానికి వెళ్ళి ప్రభువా నీకు స్తోత్రం, నాకు సమయం లేదని వెళ్ళటం కాదు, లేదు మధ్యలో వెళ్ళి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చానని కాదు, లేదు మందిరములు అన్నీ అయిపోయిన తర్వాత కానుకేశాను దీవెన తీసుకున్నానంటే ఏమీ మిగిలేది లేదు. ఆది నుంచి అంతం వరకు ఆయనను ఆరాధించాలి, ఆయనలోనే ఉండాలి. ఈ శ్రమల ధ్యానంలో కూడా నువ్వు ఏ సమయంలో దైవ ధ్యానానికి వెళుతున్నావు? ఏదో ఒక సమయంలోకి వెళ్ళి సమయం ఇంతే అనుకుంటున్నావా? లేదు దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన దినముగా ఆయన సహవాసములో, ఆయన మందిరములో గడుపుతున్నావా? ఆలోచించండి. వ్యక్తిగతమైన ప్రార్థన, కుటుంబపరమైన ప్రార్థన, దేవాలయపు ప్రార్థన నీకు అవసరమైనది. దేవుని మందిరములోని వెలుగు, ఆ తేజో మహిమ నిన్ను సమీపించాలి, నిన్ను పరిపూర్ణముగా ఆశీర్వాదమునకు నడిపించాలి. ఇటు కృప యొక్క ఆధ్యాత్మిక వసంతములో ప్రభు మనకు దయచేసి ఉండగా పొందుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ ఒక్క సమయమే కాదు,
రేయి పగలు దేవునితో నువ్వు ఏకాంతముగా గడుపు. సొలొమోను ప్రార్థన చేయగా మందిరము తేజోమహిమతో నింపబడ్డాది. యాజకులు ప్రార్థన చేయగా దీవించబడిన ప్రజలుగా వారు మారబడ్డారు. కారణం ఏమిటంటే ప్రార్థన వలన మందిరములో వెలుగు ప్రసాదించబడను. నేటి మందిరాల్లో ప్రార్థన లేదు, స్తుతి లేదు, వాక్యం అంతకంటే లేదు. వ్యాపార పుటిల్లు, యుద్ధ పుటిల్లు, విచారణాగృహం ఏ విధముగా ఉన్నది. ముందు నీ శరీరం పాడు చేసుకొనుచున్నా, నీ కుటుంబాన్ని పాడు చేసుకొనుచున్నా, దేవాలయము పాడుగా మారుస్తున్నా. కానీ ప్రభు అంటున్నాడు, నన్ను పాడు చేయలేరు, నన్ను నమ్మిన బిడ్డలను పాడు చేయలేరు. నువ్వు పాడైపోతావు, జాగ్రత్త. దేవాలయమును పాడు చేయవాన్ని దేవుడు పాడు చేయనని కొరింథీ పత్రిక పౌలు భక్తుడు స్పష్టంగా చూపిస్తున్నాడు. దేవాలయం ఎప్పుడు పాడు కాదు, కానీ పాడు చేయటానికి ప్రయత్నించిన వాడు పాడైపోవును. కానీ దేవాలయంలో ప్రార్థనతో గడుపు వానిని దేవుడు తేజోమహిమతో ఆశీర్వదించును. ఈ తేజోమహిమ ఆలయములో నిండి ఉన్నది. నీవు దానిని అందుకొనుటకు ఆలయమును సమీపించు. దైవ దీవెనలు అందుకో. ప్రభు కృప నీకు తోడై నడిపించును గాక. నీ కొరకై చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మా తేజోమహిమతో వెలుగుతో నింపబడిన యొక్క మందిరములోనే మేలు నాకు మాకు మీరు అనుగ్రహించమని, మా జీవితకాలం అంతయు మిమ్మల్ని ప్రార్థించుట ఎందును, ఘనపరచుట ఎందును, మిమ్మల్ని విశ్వసించుట ఎందును, ప్రచురపరచుట ఎందును మీ యొక్క ఆత్మ నడిపింపు అనుగ్రహించమని, మీ దీవెన దయచేయమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దేవులు మందిరములోని తేజోమయముతో ఈ పిల్లలను ప్రభు యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించే ఇక విశ్వాసులను పరిపూర్ణమైన వెలుగుతోనూ ఆత్మ సంబంధమైన వరములతోనూ ప్రభు నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా.